ఎవడా రాముడు? ఈ భార్గవ రాముడుండగా వేరొక రాముడా? ధనుస్సును ఎక్కు పెట్టడమే నా సంకల్పం. అది విరిగిపోవడం ఈశ్వరేచ్ఛ. మా ఆహ్వానాన్ని మన్నించి సీతా స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవ్వరి శివధనుస్సునెక్కు పెడతారో ఆ మహావీరునకు నా కుమార్తె సీతాదేవినిచ్చి పాణిగ్రహణం జరిపిస్తాను. ఇక మీ పరాక్రమ వైభవాన్ని ప్రదర్శించండి. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాం. ఆ అదృష్టం మరొకరికి దక్కనివ్వం. రాచకులం పరువు తీశాడు. సీతమ్మ అందానికి తగ్గట్టు లేదు, అందుకే తగ్గాం. ఏమిటి విచిత్రం? కాకలు తీరిన యోధులిందరుండగా కార్ముఖం ఎక్కు పెట్టే మగవాడే లేడా? లేకేమి జనక ఉన్నాడు. శంభో శంకర, కైలాసగిరినే గడగడలాడించిన ఈ కైకసీ పుత్రులకు నీ కార్ముఖం ఎంత? మా నుదుడి విభూది రేఖంత బరువుండది తాపం. అహో సిద్ధ సాధ్య విద్యాధర కిన్నెర కింపురుషులారా, మా విజయానికి సంకేతంగా పుష్పవర్షం కురిపించేందుకు సన్నద్ధులు కండి. హర హర మహాదేవ. ఎవడా రాముడు? అయోధ్య రాముడట, దశరథ రాముడట, జానకీ రాముడట, సీతారాముడట. సకల క్షత్రియ కంఠ రక్తంతో ప్రతిక్షణం పరశోనాభిషిక్తం గావించిన ఈ భార్గవ రాముడుండగా వేరొక రాముడా? సమయానికి విచ్చేశారు. కళ్యాణ దంపతులను ఆశీర్వదించండి మహాభాగా. దశరథ, మేము ఆశీర్వదించడానికి రాలేదు, అంతు తేల్చడానికి వచ్చాం. త్రిభువన పూజ్యుడైన త్రినేత్రుని హస్తాన్ని అలంకరించిన పవిత్ర కార్ముకాన్ని ముక్కలు చేసిన ఆ దురహంకారి ఎక్కడా? కాళ్ల పారాని కూడా ఆరని నా కళ్యాణ రాముణ్ణి మీ కోపాగ్నికి బలి చేయకండి. అపచారం జరిగితే అది రాముడి వల్ల కాదు, నా వల్ల. నన్ను దండించండి. పచ్చని తోరణాలతో భాసిల్లుతున్న కళ్యాణ మండపాన్ని
కథనరంగం చెయ్యకండి. హ్మ్. కళ్యాణ మండపంలో ఉన్నంత మాత్రాన ఆ శివాపరాధిని శిక్షించకుండా వదులుతానా? ఎక్కడా ఆ రాముడు ఎక్కడా? భార్గవరాములకు ప్రణామములు. మహేశ్వర చాపాన్ని విరిచిన మహావీరుడవు నువ్వేనా? శివధనుస్సును ఎక్కుపెట్టడమే నా సంకల్పం. అది విరిగిపోవడం ఈశ్వరేచ్ఛ. ఓహో, ఈశ్వరే చెట్లున్నదో ఎరిగిన జ్ఞానివన్నమాట. అయితే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి నారాయణేచ్ఛ కూడా తెలియజెప్పు. హ్మ్. అద్వితీయమైన నా తపశక్తితో అజరామర కీర్తిని ఆర్జించానని విర్రవీగాను. కానీ నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడవని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను మన్నించు రామా, నన్ను మన్నించు పరంధామా. ఏమైంది రామా? పరశురామునికి గర్వభంగమైంది. అప్ప కదలకండి, తిలకం దిద్దుతున్నాను. సతీ తిలకానివి నువ్వుండగా మళ్ళీ తిలకం ఎందుకు? నేను దగ్గరలేనప్పుడు నన్ను గుర్తుంచుకోవటానికి. అయితే నన్ను గుర్తుంచుకోవడానికి ఈ చూడామణితో నిన్ను అలంకరిస్తాను. మీరే నాకు అలంకారం, మళ్ళీ మరో అలంకారం ఎందుకు? చూడు జానకి, భార్యాభర్తలు కేవలం అలంకారప్రాయులు కారాదు. మన దాంపత్యం ఆదర్శమై లోకానికి అలంకారం కావాలి. ప్రభు, భరతుల వారు తమ దర్శనం కోరుతున్నారు. మేనమామల నుండి పిలుపు వచ్చింది. తండ్రి గారు కూడా అనుమతించారు. మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. శుభం. నా ప్రియమైన ప్రజలారా, వయోభారంతో ఉన్న నేను ఇక రాజ్యభారం వహించలేను. ప్రజాక్షేమం కోరే ఏ రాజు చివరి వరకు సింహాసనం అంటిపెట్టుకోరాదు. ఆ బాధ్యతను యువకులకు అప్పగించడం అవశ్య కర్తవ్యం. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇప్పటికే మీ హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన నా బిడ్డ శ్రీరామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించాను. మీ అభిమతం కోసం ఎదురు చూస్తున్నాను. నీ అభిమతమే మా అభిమతం. చూసారా గురుదేవా, ప్రజల ఆనంద సంకేతాలు, సాకేతరామునిపై అభిమాన వర్షాలు. శుభముహూర్తం నిర్ణయించండి. అది నా కర్తవ్యం. అనుగ్రహం దేవతలది. రేపే శుభముహూర్తం. ఆ లగ్నానికి పట్టాభిషేకం జరిగితే అది శుభప్రదం, మంగళప్రదం. కైకా! కైకా! ఎంతకు తెగించావే? నేనంత కాని పని ఏమి చేశానని? అష్టదిక్పాలకు సాక్షిగా నాడు దేవాసుర సంగ్రామంలో మీరు నాకిచ్చిన వరాలు ఇప్పుడు అడిగాను. అడుగుతున్నది ఎప్పుడు అని కాదు, ఏమిటి అని. రఘువంశవర్ధనుడు జ్యేష్ఠ కుమారుడు శ్రీరామచంద్రుడుండగా భరతునికి పట్టాభిషేకమా? రాముడుండగా భరతునికి పట్టాభిషేకం చేయమని కోరే వెర్రిబాగుల దాని కాను నేను. అందుకే రాముడు జటావల్కాలు ధరించి 14 ఏళ్లు అరణ్యవాసం చేయాలి. ఇది నా రెండవ కోరిక. హా? రామయ్య కరణ్యవాసమా? నీకు మనసు చెలించిందా, మమత నశించిందా? నీవు నిజంగా తల్లివేనా? తల్లిది కాబట్టే నా బిడ్డను గురించి ఆలోచించాను. కాదంటే విషం తాగి చేస్తాను. అమ్మా కైకమ్మ తల్లి, సర్వజనాభిరాముడైన శ్రీరాముని కంటే నీకు భరతుడే ముఖ్యమైతే వాడినే రాజును చేస్తాను. కానీ నన్ను నా రాముణ్ణి వేరు చేయకు. వాడు నా ప్రాణం. ఆడిన మాట కోసం ఆలినియా మీ హరిశ్చంద్ర వంశంలో పుట్టిన మీరు పుత్రవాత్సల్యానికి బానిసై చేసిన భాషలు తప్పుతారా? ఓసి దుష్ట, ముద్దుల భార్యవని నెత్తులెక్కించుకున్నందుకు ఎంత కఠిన శిక్ష విధించావే. రారా రామా అని నోరారా పిలిచిన నోటితో పోరా కానలకని నేనెలా చెప్పగలను? తెల్లవారితే శ్రీరామ పట్టాభిషేకం అన్న ఆనందంతో ఓలలాడుతున్న అయోధ్యవాసులకు నా ముఖం ఎలా చూపించగలనే? పాతకి ఎలా చూపించగలను? దేవి, శ్రీరామచంద్రుల వారు తమ దర్శనం కోరుతున్నారు. రమ్మను.
నమస్కారం. రాముడు మీ దీవెనలకై వచ్చాడు. అమ్మా, తండ్రి గారికి ఏమైంది? మనసులోని మాట చెప్పలేక మానసిక క్షోభకు గురైనారు. ఎప్పుడో మీ తండ్రి గారు ఇచ్చిన 2 వరాలు నేనిప్పుడు కోరాను. మొదటిది భరతుడికి పట్టాభిషేకం, రెండవది 14 ఏళ్లు నీకు అరణ్యవాసం. ఇచ్చిన వరాలు కాదనలేక, నీతో ఆ మాట చెప్పలేక. అమ్మను మించిన అమ్మవు, నీ మాట తండ్రి మాట కాదా అమ్మా? జానకి, ఏమిటి వేషం? మీతో పాటే నేను. తండ్రి మాట అనుసరించడం మీ ధర్మం, మీ అడుగుజాడల్లో నడవటం నా ధర్మం. ఎండకన్ను ఎరుగని సుకుమారివి. కారడవులు కడగండ్లకు నిలయాలు. అక్కడ పులులు, సింహాలు శ్రీరామరక్ష చెంతనే ఉండగా అవి నన్నేం చేస్తాయి? అయోధ్యావాసమైన అరణ్యవాసమైన మీతోటిదే నాకు స్వర్గం. కాదనకండి. అన్నా, బయలుదేరదామా? లక్ష్మణ, నువ్వు? దీపం వెంటే నీడ, అన్న వెంటే తమ్ముడు. నాథా, ఈ ఊర్మిళను గురించి ఆలోచించకండి. అన్నా వదినల సంరక్షణకై 14 ఏళ్లు మీరు దూరం చేసుకోబోతున్న నిద్రను నాకు అనుగ్రహించండి. దేవి, నాయనా శ్రీరామ, నా గర్భవాసాన జన్మించిన నేరానికి నీకు వనవాసమా? అక్క, మన రామయ్య త్యాగం భావి తరాలకు ఆదర్శమవుతుంది. అన్న వెన్నంటి కదిలే నా బిడ్డ లక్ష్మణుడి జీవితం కూడా సార్థకమవుతుంది. మానవ ధర్మాలకు ప్రతీకలు మీరు. పితృభక్తికి రామయ్య ఆదర్శం, భాతృప్రేమకు లక్ష్మణుడి నిదర్శనం. స్వార్థం లేకుండా తనయుణ్ణి అన్నకు తోడు చేసి పంపే సుమిత్ర, రామయ్య లాంటి బిడ్డను కన్న కౌసల్య, మాతృస్థానానికి ఉత్తమ నిర్వచనాలు. భర్త వెంట నడిచే సీత, భర్తను వీడి బ్రతికే ఊర్మిళ, పవిత్ర దాంపత్యానికి చిహ్నాలు. సీతాలక్ష్మణ సమేతంగా అరణ్యానికి సాగిపోయాడు. ఓసి రాక్షసి, అనుకున్నది సాధించావన్నమాట. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. రామా, బహుభార్యలు కట్టుకున్న ఫలితంరా ఇది. పున్నామ నరకం తప్పించుకోవడానికి నిన్ను కన్నాను, కానీ నిన్ను నరకపాలు చేయడానికి కాదురా తండ్రి. నాయనా శ్రీరామచంద్ర, నా జీవితం నీవే అనుకున్న నేను నీవు లేకుండా జీవోత్సవంలా బ్రతకలేను నా తండ్రి. ఆనాడు నా మూలంగా పుత్ర శోకానికి గురైన ముని దంపతులు నాకిచ్చిన శాపమే మనకి ఈ వియోగం కలిగించి నాకు విషాదం మిగిల్చింది. రామా, వస్తున్నా. నీవు లేని అయోధ్య నాకెందుకు? నేను నీ వెంట వస్తున్నా. రామా, రామా.